దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యంను ధ్యానించుకోవడానికి, ఆయన వాక్యంను పరిశోధించుకోవడానికి దేవుడు మనకి మరోసారి తన కృపను చూపించి ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు మనం ఒక అంశంను నేర్చుకుందాము. ఒక వ్యక్తి గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఎవరు ఆ వ్యక్తి అని అంటే యోనాతాను. ఎవరు ఈ యోనాతాను అంటే, బైబిల్లో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు యొక్క కుమారుడు ఈ యోనాతాను. అదేవిధంగానే ఇజ్రాయేలీలకు రెండవ రాజైన దావీదు యొక్క స్నేహితుడు ఈ యోనాతాను. ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు యొక్క కుమారుడు, రెండవ రాజైన దావీదు యొక్క స్నేహితుడు. మనం గుర్తుపట్టడానికి అని చెప్పి నేను అలా చెప్పా. ఎందుకనంటే మనము సౌలు గురించి, దావీదు గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. దావీదుని సౌలు తరిమాడని, దావీదు సౌలు నుంచి పారిపోయాడని, అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని చెప్పి దావీదు సౌలు నుంచి వెళ్ళిపోయాడనేటువంటి విషయం మనకు తెలుసు. వీటి గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సౌలు గురించి, దావీదు గురించి వింటూ ఉంటాం. అయితే వీరి మధ్యలోనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వీరి మధ్యలోనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే యోనాతాను. మనం గుర్తుపట్టడానికి అని చెప్పి దావీదు పేరు, సౌలు పేరు నేను ఉపయోగించాను, కానీ యోనాతానుకి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. యోనాతాను తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. యోనాతాను నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు, యోనాతాను నుంచి మనము మాదిరికరంగా తీసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. చాలా తక్కువగా మనం యోనాతాను గురించి వింటూ ఉంటాం. మహా అంటే ఫ్రెండ్షిప్ డే రోజు ఒక్కటి యోనాతాను గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాం. యోనాతానుని జ్ఞాపకం చేసుకొని ఆ రోజు చెప్తూ ఉంటాం, యోనాతాను మంచి స్నేహితుడు అని చెప్పి. యోనాతాను మంచి స్నేహితుడు మాత్రమే కాదు, కానీ అతనిలో నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు మనకు చాలా ఉన్నాయి. అతని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, మాదిరికరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. యోనాతాను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. యోనాతాను దేవుడంటే బహు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. యోనాతాను దేవుని చిత్తం చేయాలని ఆశ కలిగినటువంటి వాడు. దేవుని చిత్తానికి లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. యోనాతాను మంచి స్నేహితుడు. యోనాతాను విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, యోనాతాను గొప్ప యుద్ధ వీరుడు. ఆ విషయము మనకి మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయంలో కనపడుతుంది. యోనాతాను ఎంత గొప్ప యుద్ధ వీరుడు అనేటువంటిది. ఈ యోనాతాను గురించి మనం తెలుసుకోవాలనంటే మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం నుండి 2వ సమూయేలు 1వ అధ్యాయం వరకు మనం చదివితే యోనాతాను గురించి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. యోనాతాను యొక్క జీవితము మనకు అక్కడ కనబడుతుంది. యోనాతాను ఎలా బ్రతికాడు, ఎలా దేవునికి లోబడ్డాడు, ఎలా తన తండ్రిని ఎదిరించాడు, ఎలా తన స్నేహితుని తప్పించాడు, ఇలా అనేక విషయాలు మనకు ఈ యొక్క అధ్యాయాలను చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం నుండి 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం వరకు మనకు చదివితే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. చాలా గొప్ప క్యారెక్టర్. మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకోము, కానీ మన సంఘాలలో ఎక్కువగా ఈ పేరు వినపడదు, కానీ చాలా 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 అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి యోనాతాను. ఎన్నో ఉన్నాయి తన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆ కొన్ని విషయాలు ఏంటి అనేటువంటిది ఈరోజు మనము చూద్దాము. దేవుని వాక్యం నుంచి చదువుదాం ఒకసారి దేవుని లేఖన భాగాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీయుల దండు కావలి వారిని హతము చేయపోదము రమ్మనెను. ఏంటంట? ఆ దినమున, ఏ దినమంటే యుద్ధ దినమున, సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా, తన తండ్రికి చెప్పకుండానే యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన ఆయుధములు మోయు వ్యక్తిని పిలుచుకొని, తన వెనక ఒకడు ఉంటారు, ఆయుధములు మోసేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతనిని పిలుచుకొని యోనాతాను ఏం చేస్తున్నాడు అని అంటే యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే తన తండ్రితో ఏం చెప్పట్లా. తన తండ్రి రాజు, తన తండ్రి ఆ యుద్ధాన్ని నడిపించేటువంటి నాయకుడు.
కానీ యోనాతాను తన తండ్రితో చెప్పకుండానే, ఏమీ చెప్పకుండానే యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు యోనాతాను తన తండ్రితో చెప్పకుండా అలా యుద్ధానికి ఒంటరిగా తన ఆయుధములు మోయి పడుచువాణిని పిలుచుకొని ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు? ఎందుకు తన తండ్రి దగ్గర ఆ విషయాన్ని దాస్తూ ఉన్నాడు? ఎందుకు తన తండ్రికి చెప్పదలుచుకోలేదు యోనాతాను అనేటువంటిది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా రాయిస్తున్నాడు ఆ మాట, యోనాతాను తన తండ్రితో ఏమీయో చెప్పక అని చెప్పి. ఎందుకు యోనాతాను తన తండ్రికి చెప్పలేదు అని అంటే, మనము ఈ మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు తన తండ్రికి చెప్పకుండా వెళ్తున్నాడు అని చెప్పి. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే బాగుంటుంది, మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కాస్త క్లుప్తంగా నేను వివరిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, అక్కడ ఫిలిస్తీయులు ఇజ్రాయిలీల మీదకి యుద్ధానికి వచ్చింటారు. యుద్ధానికి ఎంతమంది వచ్చింటారని అంటే లక్షలలో వచ్చింటారు. ఈ యొక్క సౌలు దగ్గర మాత్రము జనము వందలలో ఉంటారు. ఫిలిస్తీయులు ఇజ్రాయిలీలతో యుద్ధం చేయడానికి 30,000 రథములతో 6,000 గుర్రపు రౌతులతో సముద్రపు దరి నుండి విస్తారమైనటువంటి ఇసుక రేణువుల వల్లే వాళ్ళు యుద్ధానికి వచ్చి ఉంటారు. ఒకసారి ఆ లేఖనాన్ని చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. ఫిలిస్తీయులు ఇజ్రాయిలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. ఈ యొక్క ఫిలిస్తీయులు ఇంతమంది వచ్చేసరికి సుమారుగా లక్షల్లోనే వచ్చారు. వాళ్ళు 30,000 రథములంట, 6,000 గుర్రపు రౌతులంట, మరలా పైగా జనసమూహం. ఎంత జనసమూహము? సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహం వచ్చారు. ఒక్కసారిగా ఈ జనాన్ని చూసేసరికి ఇజ్రాయిలీలందరికీ ఏమేసిందంటే భయము వేసింది, కలవరం మొదలైంది. ఇజ్రాయిలీలు వెనక అడుగు వేశారు. ఇజ్రాయిలీలు ముందుకెళ్ళి యుద్ధం చేయాల్సింది పోయి వారికి భయపడి చెదిరిపోయారు, పారిపోతూ ఉన్నారు. ఇజ్రాయిలీలు వేరే చోట వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. సౌలు ఇదంతా చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి సౌలు దగ్గర కొంతమంది ఉంటారు, కానీ ఆ కొంతమంది కూడా ఏం చేస్తారనంటే ఆ ఫిలిస్తీయులను చూసి వెళ్ళిపోతారు. జనం చెదిరిపోతారు, సైన్యం కూడా వెళ్ళిపోతారు. చివరికి సౌలు దగ్గర ఎంతమంది మిగులుతారనంటే కేవలం 600 మంది మాత్రమే మిగులుతారు. ఇదంతా చూసేసరికి సౌలుకి భయమేసి, ఎక్కడ ఫిలిస్తీయులు వచ్చి నన్ను చంపుతారో, ఎక్కడ ఫిలిస్తీయులు నా మీద యుద్ధానికి వచ్చి నన్ను ఓడించి రాజ్యాన్ని ఎక్కడ తీసుకుంటారనేటువంటి భయంతో సౌలు ఏం చేస్తాడనంటే చేయకూడనటువంటి పని చేస్తాడు. దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి మాట, దేవుడు తనకు చెప్పనిది సౌలు చేస్తాడు. వాళ్ళు నా మీదకి వచ్చేస్తున్నారా బాబు అని చెప్పి సౌలు ఏం చేస్తాడంటే బలులను అర్పిస్తాడు. వాస్తవానికి బలులు వచ్చి అర్పించాల్సింది ఎవరు? సమూయేలు వచ్చి అర్పించాలి. కానీ సౌలు ఫిలిస్తీయులకు భయపడి తన దగ్గర నుండి జనము చెదిరిపోతున్నారని ఆలోచన చేసి ధైర్యము కోల్పోయి, దేవుని యందు విశ్వాసము కోల్పోయి తానే సొంతంగా బలులను అర్పిస్తాడు. వాస్తవానికి తాను బలులు అర్పించకూడదు. బలులు అర్పించాల్సింది ఎవరనంటే సమూయేలు వచ్చి బలులు అర్పించాలి. సమూయేలు ముందే చెప్పింటాడు. చదవండి ఒకసారి ఆ లేఖనాన్ని కూడా. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవవలెను. ఏంటంట? సమూయేలు క్లియర్గా చెప్పాడు సౌలుకి. ఏమని? నేను వచ్చి నీకు నేను చెప్తాను, అంతవరకు నువ్వు గిల్గాలులో 7 దినముల పాటు నువ్వు ఆగు, అక్కడ బలులు అర్పించడానికి నేను వస్తాను, నువ్వు అక్కడ వెయిట్ చేయి 7 దినాలని చెప్పి చెప్పింటాడు సమూయేలు. అయితే సౌలు ఏం చేస్తాడనంటే, జనము తన దగ్గర నుంచి చెదిరిపోతున్నారు, మరోపక్క ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ఏ క్షణంలో నా మీద పడతారో నాకు తెలియదురా బాబు అని చెప్పి భయంతో ఏం చేస్తాడనంటే సమూయేలు కొరకు ఎదురు చూడకుండా, సమూయేలు వచ్చేంత వరకు ఆగకుండా తానే సొంతంగా నిర్ణయం తీసేసుకొని ఏం చేస్తాడంటే బలులను అర్పిస్తాడు. దేవుని ఆజ్ఞను మీరుతాడు, దేవుని ఆజ్ఞను పాటించాడు. దేవుడు సమూయేలు ద్వారా స్పష్టంగా తెలియజేశాడు, నేను వచ్చి మాట్లాడతాను, నేను వచ్చి నీకు చెప్తానని చెప్పి సమూయేలు చెప్పాడు. అయితే సౌలు ఆ మాటల్ని లెక్క చేయలేదు. సౌలు భయపడిపోయాడు.
ధైర్యాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయి తానే బలులను అర్పిస్తాడు. ఆ లేఖనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. ఏంటంట? జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి, సమూయేలు ఇంకా గిల్గాలునకు రాకపోవటయు చూచి ఏం చేశాడు? బలులను అర్పించేశాడు. సమూయేలు వచ్చి అడుగుతాడు, నువ్వు చేసినటువంటి పని ఏంటి అని. అప్పుడు సమాధానం చెప్తాడు. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిస్తీయులు మిక్మాసులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తినను. ఏంటంట? నువ్వు రావడం ఆలస్యం అవుతూ ఉంది, నువ్వు రావట్లేదు. ఓ పక్క ఫిలిస్తీయులు మిక్మాస్లో దిగి ఉన్నారు కనుక వాళ్ళు వచ్చి నా మీద ఎక్కడ నా యుద్ధం చేస్తారనేటువంటి భయంతో జనం చెదిరిపోతుండడంతో నేను అలా చేశానని చెప్పి చెప్తాడు సౌలు. సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఒకవేళ జనము తన దగ్గర నుంచి చెదిరిపోతూ ఉండొచ్చు, ఒకవేళ సైన్యము తన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండొచ్చు. తన దగ్గర ఉండింది కేవలం 600 మందే కావచ్చు, కానీ ఆ 600 మందితో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు. ఈ విషయాన్ని సౌలు విశ్వసించాల. సౌలు దేవుని వైపు చూడాల. సౌలు దేవుని యందు నమ్మకం ఉంచాల. సౌలు ఎంతసేపు తన దగ్గర ఉండేటువంటి జనాన్ని, సైన్యాన్ని చూశాడు తప్ప, అవతల ఎదురుగా ఉండేటువంటి ఫిలిస్తీన్ల జనాన్ని చూశాడు తప్ప, అవతల వాళ్ళు చాలా పెద్ద సైన్యంగా ఉన్నారు, మా దగ్గర చూస్తే ఎవరు లేరని దీన్నే చూశాడు తప్ప, యుద్ధము చేయవాడు యెహోవాయే, యుద్ధంలో విజయం దయచేవాడు దేవుడే, ఆయన తలుచుకుంటేనే మనకు విజయం వస్తుంది, కొద్దివారైనా అనేక మంది అయినా కూడా మన పక్షాన ఎంతమంది అయినా ఉండని దేవుడు విజయం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని సౌలు విశ్వసించాల. తన పితరుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా. మనము కాస్త వెనుకకెళ్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆ వ్యక్తి పేరు గిద్యోను. గిద్యోనుతో దేవుడు అంటాడు, మీరు ఎక్కువ మందిని తీసుకెళ్ళి యుద్ధం చేయకండి, కేవలం తక్కువ మందిని మీరు తీసుకెళ్ళండి అంటాడు. గిద్యోను ఎంతమందితో యుద్ధానికి వెళ్తాడు? 300 మందితో యుద్ధానికి వెళ్తాడు. ఎవరితో? మిద్యానీయులతో. వాస్తవానికి తను 300 మందితో అడుగులు ముందుకేస్తాడు. మిగతా యుద్ధాన్ని చేసేదల్లా దేవుడే. సౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోలే. అవును, నా పితరుడైనటువంటి గిద్యోను ఒకప్పుడు యుద్ధం చేశాడు కదా, 300 మందితోనే యుద్ధం చేశాడు కదా, దేవుడు గిద్యోను ద్వారా ఇజ్రాయిలులకు రక్షణ కలగజేశాడు కదా, 300 మందితోనే విజయాన్ని ఇచ్చాడు కదా, కాబట్టి ఇప్పుడు నా దగ్గర 600 మంది ఉన్నారు, 600 మందితోనైనా దేవుడు నాకు విజయాన్ని దయచేస్తాడని చెప్పి సౌలు నమ్మల. సౌలు ధైర్యం తెచ్చుకోలే. సౌలు విశ్వాసాన్ని కోల్పోయి దేవుని యందు సరైన నమ్మకం ఉంచక దేవుడు చెయ్యొద్దన్న పనిని చేస్తాడు. అలా చేసి ఏకంగా రాజ్యాన్నే కోల్పోతాడు. ఇది 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనకు కనబడేది. సౌలేమో విశ్వాసాన్ని కోల్పోయి ఆ రకంగా చేస్తాడు, కానీ యోనతను అంటే తన కుమారుడైన యోనతన్లో మాత్రము ఆ విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం అని అంటే దేవుడు కొద్ది మంది చేతనైనను అనేకుల మంది చేతనైనను రక్షణ కలగజేయగలడని. దేవుడు కొద్ది మంది చేతనైనను అనేకుల మంది చేతనైనను రక్షణ కలగజేయగలడు అనేటువంటి విశ్వాసం యోనతన్లో ఉంది, కానీ తన తండ్రిలో లేదు. ఈ విషయాన్ని యోనతాను తర్వాత అధ్యాయంలో అంటాడు. చదవండి ఒకసారి 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. యోనతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించినేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. ఏంటి యోనతాను ఏమంటున్నాడు? కొద్ది మంది చేతనైనను అనేకుల చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా, పోదం పద యుద్ధానికి అంటున్నాడు యోనతాను తన ఆయుధములు మోయి పరచువాని చూచి. కానీ సౌలు ఆ మాట పలకల. సౌలు అది విశ్వసించాల. కానీ తన కుమారుడైన యోనతానులో మాత్రము దేవుని యందు విశ్వాసము ఉంది. ఇలా యోనతానికి తన తండ్రి గురించి బాగా తెలుసు. సౌలు యుద్ధ భూమిలో దిగుతాడు కానీ యుద్ధం మాత్రము చేయడు. చాలా సందర్భాలలో గొలియాతుతో కూడా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడనంటే ఊరికి అక్కడే ఉంటాడు, యుద్ధం మాత్రం చేయడు. ఇక్కడ కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు, యుద్ధ రంగంలోనికి దిగాడు,
నడిపించాల్సిన నాయకుడు ఆయనే, నడిపించాల్సిన రాజు ఆయనే, కానీ ఆయనే వెనకడుగేశాడు, ఆయనే ధైర్యాన్ని కోల్పోయాడు, ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇక ప్రజలు కానీ ఇక సైన్యం కానీ ఎలా ముందుకు సాగుతారు? నడిపించే నాయకుడిలోని విశ్వాసము లేదు. అయితే ఆయన కుమారుడైన యోనతాను దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు సాగుతాడు. ముందుకు సాగా ఆ యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. దేవుడు తన ద్వారా ఇజ్రాయేలులకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. యోనతానులో ఆ విశ్వాసము మనకు కనబడుతుంది. కాబట్టి యోనతానుకి తన తండ్రి గురించి బాగా తెలుసు. తన తండ్రి విశ్వాసం ఏంటో యోనతానుకి తెలుసు. తన తండ్రి ఎంత ధైర్యవంతుడో యోనతానుకి తెలుసు. తన తండ్రి దేవుని యందు ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడు, తన తండ్రి యుద్ధాలలో ఎలా నడుచుకుంటాడో అనేటువంటి విషయము యోనతానుకి బాగా తెలుసు. కాబట్టి తన తండ్రితో చెప్పకుండానే యుద్ధంలో ముందుకు వెళ్ళిపోయాడు. ఒకవేళ తన తండ్రికి చెప్పినా తన తండ్రి ఏం చేస్తాడు? ఆపుతాడు ఖచ్చితంగా యోనతానుని. నాయనా, నువ్వు కావాల్సినటువంటి రాజువి, ఇజ్రాయేలులకు కాబోయే రాజువురా నువ్వు, నా తర్వాత రాజు అవ్వాలి నువ్వు వెళ్తానంటావేంటి? అక్కడ చూస్తే లక్షల మంది ఉన్నారు, మన దగ్గర చూస్తే 600 మందే ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దని చెప్తాడు ఖచ్చితంగా. సౌలు ఆపుతాడు. అందుకే యోనతాను ఏం చేశాడనంటే తన తండ్రితో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. తన తండ్రి విశ్వాసం గురించి ఎరిగినటువంటి వాడు. తన తండ్రి ధైర్యం ఎటువంటిదో యోనతానుకి బాగా తెలుసు. కాబట్టే యోనతాను తన తండ్రితో చెప్పకుండా యుద్ధంలో ముందుకు వెళ్ళాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటనంటే, కొన్ని సందర్భాలలో మనము కొన్ని విషయాలని తల్లిదండ్రులకు చెప్పకపోవడమే మంచిది. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడం దేవుని చిత్తం, ఆ విషయం యోనతానుకి తెలుసు. అందుకే దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగాడు. అయితే సౌలు మాత్రం ముందుకు సాగల. కొన్ని సందర్భాలలో కొందరు తల్లిదండ్రులు ఉంటారు ఏంటనంటే దేవుని చిత్తానికి అడ్డొస్తూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. ఏదో చర్చికి వెళ్ళాలంటే వెళ్తూ ఉంటారు, అది కూడా ఆదివారమే, అది కూడా వీలవుతనే. భయముతోనో భక్తితోనో దేవుని మీద ప్రేమతోనో దేవుని మీద ఆసక్తితోనో వెళ్ళరు వీళ్ళు. అలాంటి తల్లిదండ్రులు అక్కడక్కడ ఉంటారు. ఈ తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు కొందరు ఉంటారు. తల్లిదండ్రులు నామకార్థంగా ఉంటున్నప్పటికీ, తల్లిదండ్రులు అవిశ్వాసంగా ఉంటున్నప్పటికీ, తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు లేనప్పటికీ పిల్లలకు మాత్రము దేవుడంటే కాస్త భయము, దేవుడంటే ఆసక్తి, దేవుని పని చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి యవనస్తులు అక్కడక్కడ ఉన్నారు. ఒకవేళ మీరు అలాంటి తల్లిదండ్రులని కలిగి ఉంటే దయచేసి మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి వెనకాడకండి. కొన్ని విషయాలు మీరు వారికి చెప్పకుండా చేయడమే మంచిది. ఎందుకనంటే దేవుని చిత్తం జరగడము మనకు ప్రాముఖ్యం, ఆయన పని జరగడము మనకు కావాలి. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు అడ్డుపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు మనల్ని వెనకకు లాగుతూ ఉంటారు, ఎంకరేజ్ చేయరు, ప్రోత్సాహం అందించారు. సరే బిడ్డ నువ్వు చేయి, దేవుని పని చేయి అని చెప్పి ప్రోత్సాహం అందించారు. ఎందుకురా, ఎందుకు చేయాలి అని ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. బీదలకు సహాయం చేయడము మంచి విషయమా కాదా? చెప్పాలి, మంచి విషయమా కాదా? మంచి విషయమే. బీదలకు సహాయం చేయమని దేవుని వాక్యం చెప్పిందా లేదా? చెప్పింది. అయితే కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారనంటే పిల్లలు బీదలకు సహాయం చేస్తామని అంటే వద్దొద్దో, ఏం అవసరం లేదు, సహాయము చేయకరా, ఉద్యోగం చేస్తున్నావు మంచిగా, దాంట్లో నుంచి తీసి బాగా సేవింగ్స్ పెట్టుకో, ఏం చేయాలి, ఎందుకు ఇవ్వాలో నువ్వు బీదలకు అనాథాలకని మాట్లాడిస్తూ ఉంటారు. బీదలకు సహాయం చేయడము ఖచ్చితంగా క్రైస్తవుల యొక్క బాధ్యత. అది దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, దేవుడు మనకు చేయమని చెప్పాడు. అలాంటి మంచి కార్యాలు చేస్తుంటే తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ యొక్క కొడుకులనో కుమార్తెలనో వద్దొద్దమ్మా, నువ్వు బాగా సంపాదించి బాగా ఇల్లు కట్టుకో, బాగా సంపాదించి ఈ లోకంలో ధనాన్ని ఆస్తుల్ని సంపాదించుకో అని చెప్పి చెప్తుంటారు తప్ప అలాంటి మంచి పనులు చేస్తుంటే వీళ్ళే అడ్డుబండగా మారిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వారికి చెప్పకుండా చేయడమే మంచిది. వారికి చెప్పకుండానే ముందుకు సాగిపోవడము మంచిది. వారికి చెప్పకుండానే సహాయం చేయడము మంచిది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇలా ఈ రకంగా కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు ఏదైనా వాక్యానుసారమైన కార్యం చేస్తూ ఉంటే, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే అడ్డొచ్చి పడుతూ ఉంటారు. బీదలకు సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదులే అంటారు, పరిచర్యకు సహకరించాల్సినటువంటి అవసరం లేదులే అంటారు, పరిచర్యకు సహకరించాలని ఆశపడుతూ ఉంటారు. కొందరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఉద్యోగం చేసి ఎంతో కొంత పరిచర్యకు సహకరించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే అవసరం లేదు, ఏం స్పాన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదు నువ్వు చర్చికి అని మాట్లాడేస్తూ ఉంటారు. బీదలకు సహాయం చేయనివ్వరు. చర్చిలో ఏదైనా ఒక వస్తువు కొదువుగా ఉంది,
చర్చిలో ఏవైనా మీటింగ్స్ జరుగుతున్నాయి, చర్చిలో ఏదైనా అవసరం ఉంది, ఏదైనా కొనిద్దాము, ఏదైనా స్పాన్సర్ చేద్దామని కొందరు యవనస్తులు ముందుకు వస్తే వారి తల్లిదండ్రులు వెనక నుంచి గొనుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. ఏమవసరం, ఎందుకు కొనియాలరా, అవసరం లేదని మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా తల్లిదండ్రులే కొన్ని సందర్భాలలో యవనస్తుల్ని నిరాశపరుస్తూ ఉంటారు. సేవకుల వెంట ఉండి సహకరించాలనుకుంటుంటారు కొందరు యవనస్తులు. అయితే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. ఎందుకు వెళ్ళాలరా, ఏం అవసరం లేదు, నువ్వు అలా వెళ్ళొద్దు, నువ్వు అలా సహకరించొద్దు అని చెప్తూ ఉంటారు. వెళ్తామని చెప్పారనుకోండి, తల్లిదండ్రులు తిడుతుంటారు కూడా వారిని. అమ్మ, సేవకుల వెంట ఉండి సువార్త ప్రకటిస్తాము, సేవకుల వెంట ఉండి వారికి సహకరిస్తాము, పరిచర్యకి వెళ్తాము అమ్మ అని చెప్తే కొందరు తల్లులు ఏం చేస్తుంటారని అంటే పిల్లల్ని తిట్టి ఇంట్లో కూర్చోబెట్టేస్తూ ఉంటారు, ఏం అవసరం లేదని మాట్లాడిస్తూ ఉంటారు. అవన్నీ మంచి పనులే, అవన్నీ చెడు పనులు ఏం కాదు, అవన్నీ దేవుని చిత్తానుసారమైనటువంటి పనులే. యవనస్తులకు ఆసక్తి ఉంటుంది, కానీ తల్లిదండ్రులు, బంధువులు, కొందరు స్నేహితులు కూడా కొన్ని సందర్భాలలో ఈ యొక్క మంచి పనులకు అడ్డుపడుతూ ఉంటారు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి వాళ్ళు అడ్డొస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారికి చెప్పకుండా ముందుకెళ్ళిపోవడమే మంచిది. కొన్ని సందర్భాలలో మందిరానికి పంపడానికి కూడా తల్లిదండ్రులు లేదంటే వాళ్ళ బంధువులు ఇష్టపడుతూ ఉండరు. మందిరానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, సహవాసానికి అవసరం లేదని చెప్తూ ఉంటారు. వెళ్తామనంటే ఏదో ఒక పని చెప్పడము కావాలని, వెళ్తామని చెప్తే వెంటనే నిరాశపరిచి మాటలు మాట్లాడేసి ఏం అవసరం లేదు ఇంట్లో కూర్చోమని చెప్పడము, ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి యవనస్తులు ఎవరైనా ఉంటే, ఒకవేళ దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి యవనస్తులు ఉండి నామకార్థ క్రైస్తవులైన తల్లిదండ్రులను కలిగి ఉంటే దయచేసి మీరు వారికి చెప్పకుండానే మందిరానికి వెళ్ళండి. నేను ఈ విషయాన్ని ఎక్కువగా అబ్బాయిలను దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉన్నాను. అబ్బాయిలకు ఎవరైనా ఇలాంటి తల్లిదండ్రులు కలిగి ఉంటే, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే తల్లిదండ్రులకు చెప్పకుండానే మీరు ముందుకు సాగిపోండి, వెళ్ళండి మందిరానికి, దేవుని పరిచర్యలో పాల్గొనండి, సహవాసంలో ఉండండి, యవనేచ్ఛలను జయించండి, పరిశుద్ధంగా బ్రతకండి, దేవుని యందు ఆసక్తి కలిగి ముందుకు సాగండి. నిత్య జీవము మనకు చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో దేవుని పని జరిగించడము మనకు చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో నుంచి మనం ఏమీయో తీసుకొని పోలేము. ఆ విషయాలు తల్లిదండ్రులకు అర్థం అవ్వలేదు, అర్థమైనా కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో ఒకవేళ నీ తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే, అన్ని సందర్భాలలో కాదు, కొన్ని సందర్భాలలో వారికి చెప్పకుండా వెళ్ళడమే మంచిది. మీటింగ్స్ అయినా, ఏవైనా ఉపవాస ప్రార్థనలైనా, విజ్ఞాపన ప్రార్థనలైనా, ఏవైనా కూడా వారికి చెప్పకుండానే కొన్ని పనులు చేయడం అనేటువంటిది మంచిదే. కనుక మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, మీరు ఏదైనా దేవుని చిత్తానుసారంగా చేయాలని మీరు ఆశపడుతున్నప్పుడు, దేవుని పని చేయాలని ఇష్టపడుతున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని మీరు ఆశపడుతున్నప్పుడు, ఒకవేళ మీకు ఎవరైనా అడ్డుగా వస్తే, అది తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఎవరు అడ్డొచ్చినా కూడా వారిని మీరు పట్టించుకోకుండా, వారికి చెప్పకుండానే మీరు దేవుని పనిలో ముందుకు కొనసాగిపోవడమే మంచిది. అలా చేస్తూ ముందుకు సాగాలి. అయితే అన్ని సందర్భాలలో చెప్పకుండా ఉండడం కష్టం. కొన్ని సందర్భాలలో చెప్పాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలలో తెలుస్తుంది. మరి అలాంటి సమయాలలో మనము ఏమీ చేయాలి, ఆ విషయం కూడా మనం యోనాతాను దగ్గర నుంచే మనము నేర్చుకుందాం. ఇక్కడ దేవుని చిత్తం చేయడానికి యోనాతాను ఏం చేశాడు, తన తండ్రితో చెప్పకుండా ముందుకు సాగిపోయాడు. అలానే మనము మిగతా విషయాలను కూడా యోనాతాను నుంచి మనం నేర్చుకుందాం. మిగతా సందర్భాలలో తన తండ్రికి తెలిసినప్పుడు యోనాతాను ఏం చేశాడు, తన తండ్రిని మిగతా విషయాలలో ఎలా ఎదిరించాడు, ఇవన్నీ కూడా మనము ఈరోజు చూద్దాం. ఒకసారి 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. అంతటా సౌలు, మీరు దావీదుని చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా. ఏంటంట, సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్తాడు, తన కుమారుడైన యోనాతానికి మరియు తన రాజ్యంలో ఉండేటువంటి సేవకులకు చెప్తాడు. ఏమని, దావీదుని మీరు చంపండి అని చెప్పి. ఈ విషయం యోనాతానికి తెలిసేసరికి యోనాతాను వెళ్ళి తన తండ్రితో మాట్లాడతాడు. నాన్న, నువ్వెందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు అని చెప్పి. ఎందుకు చంపాలనుకుంటున్నాడు సౌలు అనంటే, కేవలం అసూయతో. దావీదు బ్రతికి ఉంటే తన కుమారుడు రాజవడు, దావీదు బ్రతికి ఉంటే యోనాతాను రాజవడని అసూయతో తన కుమారుని కొరకు ఏం చేయాలనుకుంటుంటాడంటే దావీదుని చంపాలనే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఈ విషయం యోనాతానుకి తెలిసినప్పుడు వెళ్ళి తన తండ్రితో మాట్లాడతాడు. నానా, నువ్వెందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు, అతడు ఏ తప్పు చేయలేదే, అతడు ఏ పాపము చేయలేదే, నువ్వు నిష్కారణముగా అతను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఒకప్పుడు మనకు అతని యుద్ధంలో విజయాన్ని దయచేశాడు, ఫిలిస్తీయుని ప్రాణానికి తెగించి, ఎవరు కూడా యుద్ధంలో ముందుకెళ్ళట్లా, కానీ దావీదు తన ప్రాణానికి తెగించి
యుద్ధంలో ముందుకు సాగి ఆ గొలియాతును చంపి ఇజ్రాయిలీలందరికీ రక్షణ కలగజేశాడు, ఇజ్రాయిలీలందరికీ విజయాన్ని దయచేశాడు. నీ విషయంలో ఇంకా మేలే చేశాడు, నీ రాజ్యానికి మేలే చేశాడు, కానీ ఏ తప్పు చేయలేదు కదా, నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు నాన్న అని చెప్పి వెళ్ళి తన తండ్రితో దయగా మాట్లాడతాడు. ఈ మాటలు మాట్లాడినప్పుడు సౌలు ఏం చేస్తాడనంటే, సరే నేను దావీదుని చంపను అని చెప్పి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. కేవలం అప్పటికి మాత్రమే మార్చుకుంటాడు. అప్పుడేమో చంపనంటాడు, మరలా కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడు, మరలా దావీదుని చంపే ప్రయత్నము చేస్తాడు. మరోసారి దావీదుని చంపే ప్రయత్నం చేస్తాడు. ఈసారి కూడా యోనతానుకి తెలుస్తుంది. దావీదే చెప్తాడు, నీ తండ్రి అయిన సౌలు నీ తండ్రి నన్ను చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పి దావీదే యోనతానుకి చెప్తాడు. యోనతానుకి ఈ విషయం తెలిసినప్పుడు యోనతాను మరలా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. మరలా తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఈసారి కూడా తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తన తండ్రి దావీదుని చంపాలనుకుంటున్నాడా, ఎందుకు చంపాలనుకుంటున్నాడా అనేటువంటి ప్రయత్నం, తెలుసుకునేటువంటి ప్రయత్నము మరోసారి చేస్తాడు. అలా ఇంకో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనం. యెషే కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నువ్వు వర్తమానము పంపి అతనిని నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేశానని సౌలును అడగగా. యోనాతాను అడుగుతున్నాడు తన తండ్రిని, అతడు ఎందుకు మరణశిక్ష పొందాలి, అతడు ఏం చేశాడు నాన్న అని చెప్పి ఈసారి తన తండ్రిని ఖండిస్తూ ఉన్నాడు. అంతకంటే ముందు బూతులు తిడతాడు సౌలు. ఏమని, నువ్వెందుకురా దావీదుని దాచావు, నువ్వెందుకు దావీదుని దాచిపెట్టావు, నువ్వు దావీదుని స్నేహితుడిగా స్వీకరించిన సంగతి నాకు తెలీదా అని చెప్పి మాట్లాడరాని మాట, వ్యర్థమైనటువంటి మాట సౌలు ఉపయోగించి దూష పదజాలంతో తన కుమారుణ్ణి తిడతాడు. అయినప్పటికీ యోనతాను ఏం చేస్తాడనంటే తన తండ్రిని ఖండిస్తాడు, ఎందుకు నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు అని చెప్పి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే సౌలు ఏం చెప్తున్నాడు, దావీదు బ్రతికుంటే నీకు రాజ్యం ఉండదురా, నీకు స్థిరత కలగదు. అయితే యోనతాను ఆ మాటను అంగీకరించాడు. ఎందుకనంటే యోనతానుకు తెలుసు దావీదు రాజు అవ్వడము దేవుని చిత్తము, యోనతాను రాజు అవ్వడం, తాను రాజు అవ్వడము దేవుని చిత్తము కాదు అనేటువంటి విషయం యోనతానుకి ముందే తెలుసు. తన తండ్రి ఏమో కుమారుడు రాజు అవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ తండ్రి అయినా ఆశపడతాడు కదండి. ఏ తండ్రి అయినా తన కుమారుడు రాజు అవ్వాలి, తన కుమారుడు ఉన్నతమైన స్థానాలలో ఉండాలని చెప్పి ఆశపడతాడు. ఇక్కడ సౌలు కూడా అలానే ఆశపడుతున్నాడు. అయితే యోనతాను దానిని అంగీకరించట్లా, దానిని ఒప్పుకోవట్లా. నానా నువ్వు ఎన్ని కారణాలైనా చెప్పు, దావీదుని చంపడము ఖచ్చితంగా నేరమే, దావీదుని చంపడం ఖచ్చితంగా పాపమే, అతడు మరణశిక్ష పొందాల్సినటువంటి అవసరము లేదు. ఒకవేళ నేను రాజు అవ్వాలని నేను అనుకుంటే కూడా నాకు అక్కర్రా లేదు అని చెప్పి ఏకంగా తన తండ్రిని ఎదిరిస్తూ ఉన్నాడు, తన తండ్రిని ఖండిస్తూ ఉన్నాడు. యోనతానుకి తెలుసు దావీదు రాజు అవ్వడం దేవుని చిత్తమని ముందే తెలుసు. నేను రెఫరెన్స్లు చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16, 17 వచనాలు. ఈ వచనాలను మనం చదివితే యోనతానుకి ముందుగానే తెలుసు దావీదు తర్వాత ఇజ్రాయేలులకు రాజు అవుతాడు, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు, దావీదును రాజు చేయడం దేవుని యొక్క చిత్తం అనేటువంటి విషయం యోనతానుకి తెలుసు. కనుక తన తండ్రి ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నానికి యోనతాను సహకరించలేదు. బహుశా నేను అనుకుంటాను ఏంటనంటే సమూయేలు సౌలుతో వచ్చి మాట్లాడతాడు. ఏమని, నువ్వు దేవుడు చెప్పిన పని చేయకుండా అవివేకంగా నువ్వు ప్రవర్తించావు కనుక నీ నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేస్తున్నాడు అని సమూయేలు వచ్చి సౌలుతో చెప్తాడు. ఈ విషయాలు ఖచ్చితంగా యోనతానుకి తెలిసి ఉంటాయి. రాజ్య పరిపాలన నుంచి మా కుటుంబాన్ని దేవుడు తొలగించాడనేటువంటి విషయం యోనతానుకి ముందే తెలిసి ఉంటుంది. బహుశా సమూయేలు మాట్లాడినటువంటి మాటలు యోనతానుకి ముందుగానే తెలిసి ఉంటాయి. తెలిసినప్పటికీ యోనతాను తన తండ్రి వలె దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాల. తెలిసినప్పటికీ యోనతాను ఏం చేశాడంటే దానిని అంగీకరించాడు. ఓకే, దేవుడు దావీదుని రాజు చేయాలనుకుంటున్నాడు, మంచిదే, ఆయన మా కుటుంబాన్ని పరిపాలన నుంచి తీసేశాడు, ఓకే అనుకున్నాడు యోనతాను.
అంతటి విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి యోనాతాన్. సౌలేమో తన కుమారుణ్ణి రాజు చేయాలని, అందుకొరకు దావీదుని చంపాలని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. యోనాతాన్ ఏమో దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్తూ దావీదుని తన తండ్రి చంపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని అడ్డుకుంటూ ఉన్నాడు. సౌలేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. యోనాతాన్ ఏమో దేవుని చిత్తానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. యోనాతాను దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. ఒకసారి ఆలోచించండి, రాజవ్వడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం చెప్పండి. రాజవ్వడం అనేటువంటిది చిన్న విషయం కాదు కదా, చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. అది చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం అది. అయితే యోనాతాను తన తండ్రి ఆలోచనతో సమ్మతించాలా, తన తండ్రి ఆలోచనతో అంగీకరించాలా, తన తండ్రి ఇష్టంతో యోనాతాను అంగీకరించాలా. తన తండ్రి తనను రాజు చేయాలనుకుంటున్నప్పటికీ అది దేవుని చిత్తము కాదు గనక తన తండ్రితో సమ్మతించకుండా, తన తండ్రి మాటకు లోబడకుండా ఏం చేస్తాడనంటే దావీదుని చంపడం ఖచ్చితంగా తప్పే అని మాట్లాడతాడు. ఇలా దేవుని చిత్తము కొరకు దేవుని చిత్తాన్ని అంగీకరించి యోనాతాను కన్న తండ్రినే ఎదిరించాడు. నా ప్రశ్న ఏంటనంటే, మనము దేవుని చిత్తం కొరకు ఎవరినైనా ఎదిరించామా? దేవుని చిత్తం కొరకు మనము ఈ రకంగా పోరాటము చేశామా? మాకెప్పుడు అలాంటి అవకాశం రాలేదులేండి బ్రదర్ అంటారా? మాకెవరిని ఎదిరించాల్సినటువంటి అవసరం రాలేదు, ఖండించాల్సినటువంటి అవసరం రాలేదని అంటారా? వచ్చాయి, చెప్తాను. ఎదిరించాల్సినటువంటి పరిస్థితులు, ఖండించాల్సినటువంటి పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురయ్యాయి. అయినప్పటికీ మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే వాటిని చూసి చూడనట్టుగా వెళ్తూ ఉంటారు. చాలా సందర్భాలలో మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు క్రైస్తవులను చెప్పుకుంటూనే అన్యాచారాలని, మూఢనమ్మకాలని పాటిస్తూ ఉంటారు. మన సరౌండింగ్స్లోనే, మన యొక్క చుట్టుపక్కలలోనే, మన కుటుంబ సభ్యులే, మన బంధువులే, మన స్నేహితులే, క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారే, ఆదివారం మందిరానికి వెళ్తున్నటువంటి వారే, అప్పుడప్పుడు శుభ కార్యక్రమాలలో, చావు కార్యక్రమాలలో, ఇలా ఏ కార్యక్రమమైనా కూడా ఆ కార్యక్రమంలో అన్యాచారాలని, మూఢ విశ్వాసాలని ఆచరిస్తూ వెళ్తూ ఉంటారు. నువ్వు వాటన్నిటినీ కూడా చూసి చూడనట్టుగా వెళ్తావు. వివాహాలు వచ్చినప్పుడు మూఢనమ్మకాలు, అన్యాచారాలనే పాటిస్తూ ఉంటారు. కానీ నువ్వు అక్కడ ఖండించవు, నాకెందుకు అన్నట్లుగా చూసి చూడనట్టుగా ఉంటావు. గృహప్రవేశాలు జరుగుతున్నప్పుడు కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. మన విశ్వాసానికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పనులు ఈ శుభ కార్యక్రమాలలో, అశుభ కార్యక్రమాలలో మన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ మనం చాలా సందర్భాలలో మనం ఏం చేస్తుంటామని అంటే వాటిని చూసి చూడనట్టుగా, ఒకవేళ తెలిసినా కూడా ఖండించకుండా, ఎదిరించకుండా, గద్దించకుండా, అడ్డుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు రాలేదు? ఎదిరించే పరిస్థితులు మన జీవితంలో చాలా సందర్భాలలో వచ్చాయి. అయినప్పటికీ మనము ఎదిరించాలా. సంఘంలో అనేక దుర్బోధలు ఉన్నాయి, సంఘంలో అనేక అబద్ధ బోధలు ఉన్నాయి, సంఘంలోనే మూఢాచారాలు ఉన్నాయి, సంఘంలోనే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఏ రోజైనా వాటిని ఖండించావా? ఏ రోజైనా వాటి మీద మాట్లాడావా? మాట్లాడాలా? అవును, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి కదా ఈ కార్యకలాపాలన్నీ కూడా, దేవుని వాక్యానికి వీరందరూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? జీవితంలో ఖండించాల్సినటువంటి పరిస్థితులు నీకు ఎదురయ్యాయి, కానీ నువ్వు ఖండించాలా. పోరాడాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, సంఘంలో దుర్బోధలు ఉన్నాయి, వాటి విషయాలలో నువ్వు పోరాడాలి, కానీ నువ్వు వాటి విషయంలో పోరాడము లేదు. గద్దించే అవకాశాలు నీ జీవితంలో వచ్చాయి. కొందరిని గద్దించే అవకాశం నీ జీవితంలో వచ్చినప్పటికీ నువ్వు గద్దించాలా. నాకెందుకు అన్నట్టుగా వెళ్ళిపోయావు. అడ్డుకునే అవకాశాలు నీకు వచ్చాయి. కొన్ని సందర్భాలలో నీ చేతుల అధికారం ఉంటుంది, వాటిని నువ్వు అడ్డుకోవచ్చు. కానీ మనుషుల మెప్పు కొరకు నువ్వు అడ్డుకోకుండా, దేవుని వాక్యానికి వారు నీ ఎదుట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, దేవుని చిత్తానికి వారు నీ ఎదుట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ నువ్వు వాటి విషయాలలో మౌనంగా ఉన్నావు. మనుషుల మెప్పు కోరి మాట్లాడలేక వారి ఇష్టానికి నువ్వు వారిని వదిలేసావు. ఎన్నో సందర్భాలలో మనము మన కళ్ళ ఎదుట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నప్పటికీ మనం చూసి చూడనట్టుగా ఉన్నాం. మరలా అంటున్నాం, మాకంత ఖండించాల్సినటువంటి పరిస్థితులు, ఎదిరించాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చాయిలే బ్రదర్ అని అనుకుంటూ ఉన్నాం. పొరపాటు. ఎందుకు ఖండించట్లేదు?
ఎందుకు ఎదిరించట్లేదు, ఎందుకు అడ్డుకోవట్లేదు నేటి కాలంలో చాలామంది యువకులు? వాక్యం తెలిసినటువంటి వారు కూడా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కూడా, దేవుడంటే ఏంటి అనేటువంటి విషయం తెలిసినటువంటి వారు కూడా కొన్ని విషయాలలో ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు అంటే, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని విమర్శించకూడదు అనేటువంటి ధోరణి నేటి కాలంలో కనబడుతూ ఉంది. అందరినీ సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశము క్రైస్తవులలో కనబడుతూ ఉంది. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని గద్దించకూడదు, ఎవరిని ఖండించకూడదు, ఎవరిని విమర్శించకూడదు, అందరినీ సంతోష పెట్టాలి అనుకునేటువంటి వారు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా చేయలేరు. ఎవరిని ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరైతే సేవ చేయాలనుకుంటారో, ఎవరైతే క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగాలనుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగించలేరు. ఎలా జరిగిస్తారు చెప్పండి? మేలుకోరు స్నేహితుడు ఏం చేయనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది? గాయములు చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మిక్కిలి అల్పమైన సంగతులలో తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక మీరు వాటిని ఖండించుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దుర్బోధన ఖండించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా దేవుని వాక్యమే ఖండించమని, గద్దించమని, కొన్ని సందర్భాలలో నువ్వు ఇతరుల మేలు కోరితే నువ్వు కొన్ని సందర్భాలలో వారిని గాయపరుస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని ఖండించకుండా, ఎవరిని ఎదిరించకుండా నువ్వు ఎలా దేవుని చిత్తం చేస్తావు? ఎలా దేవుని పరిచర్య చేస్తావు? ఎలా దేవుని సేవలో, ఎలా విశ్వాస యాత్రలో ముందుకు సాగగలుగుతావు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ దేవుని వాక్యంలో చెప్పట్లేదా? ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని, ఎదిరించమని, పోరాడమని, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాటము చేయాలని యూదా పత్రికలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇన్ని విషయాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటే, ఇన్ని విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉంటే, ఈ రీతిలో మనకు దేవుడు తన వాక్యంని తెలియజేస్తూ ఉంటే మనం ఏమీ పట్టినట్టుగా ఉంటూ ఉన్నాం. ఎవరిని ఎదిరించట్లా. ఎందుకనంటే అందరినీ సంతోష పెట్టాలని అనుకుంటూ ఉన్నాం. అందరినీ సంతోష పెట్టాలనుకుంటే మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని చేయలేం. అందరూ సంతోషంగా ఉండాలనుకోండి, అందరి సంతోషం కొరకు ప్రార్థన చేయండి, అందరూ మారు మనసు పొందాలని కోరుకోండి, అందరూ పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకోండి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పి ప్రార్థన చేయండి, కాదనట్లా. కానీ అందరినీ సంతోష పెట్టాలనుకోకు. నువ్వు అలా సంతోష పెట్టేవాడివైతే నువ్వు క్రీస్తుకి దాసుడవు కాదు. చదవండి ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చెప్తాడో చూడండి ఒకసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఏంటంట? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాడనైతే ఎవరికి దాసుడు కాదు, క్రీస్తుకు దాసుడను కాకపోదును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకము మిమ్మును ద్వేషించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం అందరిని ఎక్కడ సంతోష పెట్టగలుగుతాము? అందరినీ ఎక్కడ తృప్తిపరచగలుగుతాము? మనము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సత్యవాక్యాన్ని ఎలా ప్రకటించగలుగుతాము? ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఖచ్చితంగా మనం ఈ లోకంలో మనం విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం గాయపరచాల్సి వస్తుంది, కొందరిని ఎదిరించాల్సి వస్తుంది, కొందరిని బాధ పెట్టాల్సి వస్తుంది. అది దేవుని చిత్తమే. అది దేవుని చిత్తమే. దేవుని చిత్తానికి లోబడాలంటే తప్పదు. కొన్ని సందర్భాలలో అందరినీ సంతోష పెట్టాలనుకొని పరిచర్య చేయడం ఏమాత్రము మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి. యోనాతాను తన తండ్రిని బాధ పెట్టలేదా? యోనాతాను తన తండ్రిని బాధ పెట్టలేదా? సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? యోనాతానుని రాజు చేయాలని చూస్తున్నాడు. తన కొడుకునే రాజు చేయాలని చెప్పి చూస్తున్నాడు. సొంత కొడుకునే రాజు చేయాలని చూస్తూ ఉంటే సొంత తండ్రినే యోనాతాను ఏం చేస్తున్నాడు? ఖండిస్తూ ఉన్నాడు. నేనేమో నిన్ను రాజు చేయాలని చూస్తుంటే నువ్వేమో ఆ దావీదుకి సపోర్ట్ చేస్తావేంట్రా? నిన్ను రాజు చేయడం కొరకు నేను దావీదుని చంపాలనుకుంటుంటే నువ్వేమో ఏం చేస్తున్నావు? దావీదుని తప్పిస్తూ ఉన్నావు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి సౌలు బాధపడి ఉంటాడా చెప్పండి? ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. యోనాతానుకి తన తండ్రితో చాలా మంచి సంబంధం ఉంది. యోనాతాను సౌలు ఇద్దరు కూడా అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారు. మీరు ఒకసారి ఆ లేఖనాన్ని చూడండి. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం. యోనాతాను
ఆ మాటని వెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియకుండా, దయచేసి ఈ మాట నోట్ చేసుకోండి, నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చెయ్యడు. ఏంటంట? యోనాతాన్ అంటున్నాడు, నా తండ్రి నాకు తెలియకుండా చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా చెయ్యడు అని చెప్తున్నాడు యోనాతాను. ఎందుకంటే తన తండ్రితో తనకు అంత మంచి సంబంధం కలిగి ఉన్నాడు. అయితే మరి సౌలు ఎందుకు ఈ విషయం చెప్పలేదు? దావీదుని చంపాలనుకుంటున్నటువంటి విషయం యోనాతానికి రెండోసారి చెప్పలే, మొదటిసారి అయితే చెప్పాడు. రెండోసారి ఎందుకు చెప్పలేదని అంటే సౌలుకి తెలుసు తన కుమారుడు దావీదుతో స్నేహం చేస్తున్నాడు కనుక దావీదుని ఖచ్చితంగా తప్పిస్తాడు వీడు, కాబట్టి వీడికి చెప్పకుండా చేయాలని అనుకుంటాడు సౌలు. అయితే అన్ని విషయాలలో అదొక్క విషయంలో పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాలలో తండ్రి కొడుకులకు మంచి సంబంధం ఉంది. అంత మంచి సంబంధం ఉన్నప్పటికీ యోనాతాను తన తండ్రిని ఖండించాడు. తన తండ్రి అంటే యోనాతానుకి ఎంతో ప్రేమ, సౌలుకు కూడా తన కొడుకు అంటే ఎంతో ప్రేమ. అయినప్పటికీ ఈ విషయంలో యోనాతాను తన తండ్రిని వ్యతిరేకించాడు. తన తండ్రి బాధపడింటాడు చెప్పండి. ఇప్పుడు బాధపడినా కూడా మంచిదే అది, ఎందుకంటే అది తన తండ్రి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. దావీదుని చంపడం పాపం, దావీదుని నిష్కారణముగా చంపి పాపం మూట కట్టుకుంటాడు కనుక యోనాతాను అడ్డగించాడు. కొన్ని సందర్భాలలో మనము దేవుని చిత్తం చేయాలనుకుంటే మన తల్లిదండ్రులైనా, మన బంధువులైనా, మన ఆత్మీయులైనా, మన స్నేహితులైనా, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా కూడా కొన్ని సందర్భాలలో బాధపడాల్సి వస్తుంది. కావాలని బాధ పెట్టం, దేవుని చిత్తం కొరకు, ఆయన వాక్యాన్ని పాటించడం కొరకు, దేవుణ్ణి సంతోష పెట్టడం కొరకు కొన్ని సందర్భాలలో మనుషుల హృదయాలు గాయపడాల్సి వస్తుంది. అది వారు తర్వాత అర్థం చేసుకుంటే వారికి అది మంచిది. వారు అర్థం చేసుకోలేకపోతే మనం ఏమీ చేయలేం. కానీ మనము దేవుని సంతోష పెట్టడమే మన మొదటి ఉద్దేశమై ఉండాలి. దేవుని సంతోష పెట్టడమే మనకు ప్రాముఖ్యమై ఉండాలి. కనుక యోనాతాను తన తండ్రిని బాధ పెట్టాడు. అయితే మనము మన తల్లిదండ్రులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ ఎవరు కూడా బాధపడకూడదు అనుకుంటున్నాం. తన తండ్రిని ఎదిరించాడు యోనాతాను. నువ్వెవరిని ఎదిరించావు? ఎన్నోసార్లు కుటుంబాలలో వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన ప్రాంతాలలో చాలామంది ఏం చేస్తుంటారని అంటే పేరుకే అది పరిశుద్ధ వివాహం. దాంట్లో ముహూర్తాల కొరకు వేరే చోట వెళ్ళి విచారించి వస్తారు, పంచాంగం చూస్తారు, జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటారు. ముహూర్తాలు చూడడం తప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్యోతిష్యాలని చూడడం తప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వీటిని వెళ్ళి చూసి వచ్చి పత్రికలలో పెళ్లి డేట్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తుంటారు? పరిశుద్ధ వివాహం పాస్టర్ గారు అని రాసి ఒక వాక్యం పెట్టండి పాస్టర్ గారు అని చెప్పి పెట్టించుకుంటూ ఉంటారు. అంతకంటే ముందు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసి ఉంటారు. నా ప్రశ్న ఏంటన్నానంటే, వివాహం నీది, కరెక్టేనా? వివాహం మీది. మీ వివాహంలో మీ తల్లిదండ్రులు ఇలా అన్యాచారాలను పాటిస్తూ ఉంటే, దేవుని వాక్యానికి విరుద్ధంగా పాటిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? చూసి చూడనట్టుగా ఉంటున్నావు. నాకు పెళ్ళయ్యేది కావాలని అనుకుంటావు నువ్వు, అంతే. వాళ్ళు ఏమైనా చేసుకోనిలే అనుకుంటావు. తప్పు. నీ తల్లిదండ్రులు నా రోజు నువ్వు ఖండించాల్సింది, గద్దించాల్సింది. ఎందుకు నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని చెప్పి. కొన్ని సందర్భాలలో బంధువులు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కొందరికి అన్యులు ఉంటారు బంధువులు, కొందరికి నామకర్త క్రైస్తవులు కూడా బంధువులు ఉంటారు. ఎవరైనా అన్యులైనా నామకర్త క్రైస్తవులైనా ఎవరైనా కూడా వారికి చెప్పాల్సింది, ఇది వివాహ కార్యక్రమము బైబిల్ ప్రకారం మాకు జరగాలి, అన్యాచారాలు కానీ మూఢ విశ్వాసాలు కానీ మా వివాహంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏమాత్రము వీలు లేదు, మేము వాక్యానుసారంగా వివాహం చేసుకుంటామని చెప్పి నువ్వు ఖండించాల్సింది. కానీ నువ్వు ఖండించాలా? చాలా సందర్భాలలో ఎన్నో శుభ కార్యక్రమాలలో ఎన్నో అన్య సంప్రదాయాలు, ఎన్నో మూఢాచారాలు వస్తూ ఉంటాయి, నీ కళ్ళ ఎదుట అవి కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ నువ్వు ఖండించలేదు. కారణం ఏంటంటే వారు బాధపడతారు అని చెప్పి. ఎక్కడ ఎదిరించావు నువ్వు దేవుని చిత్తం కొరకు? ఎక్కడ నిలబడ్డావు నువ్వు దేవుని వాక్యం కొరకు? మనుషులను సంతోష పెట్టాలనేటువంటి ప్రయత్నమే చేసావు కానీ దేవుని సంతోష పెట్టాలనేటువంటి ప్రయత్నము చేయాల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలలో మనం చూసి చున్నట్టుగానే వెళ్తూ ఉంటాం. సంఘాలలో వాక్య విరుద్ధమైన బోధలు కనపడుతూ ఉంటాయి. మీ తల్లిదండ్రులు వెళ్తున్నటువంటి సంఘాలు నామకర్త సంఘాలు అయి ఉంటాయి. మీ తల్లిదండ్రులు వెళ్తున్నటువంటి సంఘాలలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. మీ తల్లిదండ్రులు వెళ్తున్నటువంటి సంఘాలలో దేవునికి ఏమాత్రము గౌరవం కానీ విలువ కానీ ఉండదు. అయినప్పటికీ మీరు అదే సంఘాలకు వెళ్తూ ఉంటారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు ఆ సంఘానికి రమ్మన్నారు కాబట్టి ఆ సంఘానికి వెళ్తామని అంటారు. అక్కడ దేవుని వాక్యానికి చోటు ఉందా? అక్కడ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా?
అక్కడ క్రమం ఎలా ఉంది, దేవుని వాక్యానుసారమైనటువంటి క్రమమే ఉందా, అక్కడ పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్తున్నారు, పాస్టర్ గారికి భారం ఉందా, ఇవన్నీ ఏవి చూడట్లా. బోధలు ఎలా ఉన్నాయి, ఏవైనా దుర్బోధలు ఉన్నాయా, ఏవైనా అబద్ధ బోధలు ఉన్నాయా అని ఏవి చూడట్లా. ఒకవేళ చూసినప్పటికీ, ఒకవేళ అబద్ధ బోధలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఇది తల్లి సంఘంరా కాబట్టి దీన్ని విడవకూడదని చెప్పి అక్కడికి వెళ్తుంటారు, సెంటిమెంట్ కొడుతుంటారు తల్లి సంఘం అని చెప్పి. తల్లి సంఘం అని ఒక సెంటిమెంటు, వెళ్ళకపోతే అమ్మ నాన్న బాధపడతారు, బంధువులు బాధపడతారు కానీ చెప్పి వెళ్తూ ఉంటారు. నువ్వు అలాంటి సంఘాలకు వెళ్తే నువ్వు ఆధ్యాత్మికంగా ఎక్కడ బలపడతావు? వాస్తవానికి నువ్వు నీ తల్లిదండ్రులను ఎదిరించాల్సినటువంటి విషయం అది. నానా మనం వెళ్తున్నటువంటి సంఘము ఏమాత్రము వాక్యానుసారంగా లేదు, దేవుని వాక్యానుసారంగా అక్కడ నడవట్లేదు, అక్కడ దేవుని యందు భయభక్తులు లేవు, అక్కడ అసలు దేవుని వాక్యానికి కానీ ప్రార్థనకి కానీ ఏమాత్రము చోటు లేదు, అన్నీ నామకార్థంగా జరుగుతున్నాయి నాన్న, ఇలాంటి సంఘానికి మనం వెళ్ళకూడదు నాన్న అని చెప్పి నీ తల్లిదండ్రులను నువ్వు ఖండించాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పాలి. నీ తల్లిదండ్రులు అంటే బహుశా ఒకవేళ చదువుకోనటువంటి వారు అయి ఉండొచ్చు, వాక్యం తెలియకపోయి ఉండొచ్చు వారికి. నీకు వాక్యం తెలుసు, వాక్యం చదువుతున్నావు, యూట్యూబ్లలో ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఏది దేవుని చిత్తము, దేవుడు తన సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాలు నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు నీ తల్లిదండ్రులని ఖండించట్లా, వారిని ఎదిరించట్లా. నీవు కూడా వారిని సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అదే సంఘాలకు వెళ్తూ ఉన్నావు. నువ్వు ఆత్మీయంగా ఎక్కడైతే బలపడతావో, నువ్వు ఎక్కడైతే దేవునితో సహవాసాన్ని పెంచుకుంటావో, ఎక్కడైతే వాక్యానుసారంగా సంఘం నడుస్తూ ఉందో అలాంటి చోటుకు నువ్వు వెళ్ళాలి. కానీ తల్లి సంఘం అని తల్లిదండ్రులు బంధువులు ఫీల్ అవుతారని చెప్పి వారిని సంతోషపెట్టడం కొరకు అలాంటి సంఘాలు విడిచిపెట్టకుండా ఆత్మీయతలో దిగజారిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. ఆలోచించు ఒకసారి, దేవుని చిత్తం కొరకు నువ్వు ఏమీ చేస్తూ ఉన్నావు, ఎవరిని ఎదిరిస్తూ ఉన్నావు? తల్లిదండ్రులకు లోబడి ఉండమని వాక్యం సెలవిచ్చింది కదన్నా అనొచ్చు కొందరు. ఇలాంటి విషయాల్లో మాత్రం వాక్యాన్ని బాగా పట్టుకొని వస్తారు. తల్లిదండ్రులకు లోబడి ఉండమని వాక్యం చెప్పింది, కానీ ఇంకో చోట ఇంకొక మాట కూడా ఉంది, తన తల్లినైనను తన తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు పాత్రుడు కాడని. మరి ఈ వాక్యం గుర్తురాదా? తల్లిదండ్రులకు లోబడాలని బాగానే చెప్తున్నారు, మరి ఈ వాక్యం గుర్తురాదా? కొందరు ఏం చేస్తుంటారనంటే, దేవుని పిలుపు ఉన్నప్పటికీ, దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేసినప్పటికీ, దేవుని పరిచర్యకు దేవుని సేవకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అడ్డగిస్తున్నారని, బంధువులు అడ్డగిస్తున్నారని, సమాజం అడ్డగిస్తుందని చెప్పి నానా రకాల కారణాలు చెప్పి వెనకడుగేస్తూ ఉంటారు. మనుషులను బట్టి వెనకకెళ్ళిపోతూ ఉంటారు దేవుని చిత్తాన్ని చేయకుండా. మీకు నేను ఒక విషయాన్ని చెప్తాను, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే భక్త సింగ్ గారు. భక్త సింగ్ గారు విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ముంబాయిలో తన తల్లిదండ్రులను ఆయన కలుస్తారు. ఆయన తన తల్లిదండ్రులని కలిసి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వారి తల్లిదండ్రులు ఆయనకి 2 కండిషన్లు పెడతారు. ఏంటనంటే, నువ్వు మాతో పాటు మా ఊరికి రావాలి అని అంటే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్టు అక్కడ ఎవరికి చెప్పకూడదు, నువ్వు నీ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచాలి అనేటువంటి ఒక కండిషన్ పెడతారు. ఇక రెండవ కండిషన్ ఏంటనంటే, నువ్వు సేవ చేయడానికి వీలు లేదు అని చెప్పి 2 కండిషన్లు పెడతారు. అలా అయితేనే నువ్వు మాతో పాటు ఊరికి రా, మన ఊరికి నువ్వు రా, లేకుంటే నువ్వు రావద్దు అని చెప్పి తన తండ్రి అంటాడు. అయితే భక్త సింగ్ గారు అంటారు, ఆ 2 విషయాలకైనా ఒప్పుకోడు. తన తల్లితో అంటాడు, అమ్మ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా, అయితే నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తుని నేను తృణీకరించలేనమ్మా, ఆయనను నేను విడవలేనమ్మా అని చెప్తాడు. తన తండ్రితో కూడా అంటాడు. తన తండ్రి అంటే ఆయనకు ఎంతో గౌరవం, అందుకే తన తండ్రికి డబ్బులు ఇస్తాడు, తన సంపాదించుకొని వచ్చినటువంటి డబ్బులలో ఇస్తాడు. నాన్న ఇవి తీసుకో, కానీ నేను మాత్రము రాను, ఎందుకనంటే నువ్వు విశ్వాసాన్ని దాచమని చెప్తున్నావు, యేసుక్రీస్తుని నువ్వు రక్షకుడిగా ఒప్పుకోవద్దు అంటున్నావు, కాబట్టి నేను నీతో పాటు నేను తిరిగి ఊరికి రాను అంటాడు. తన తల్లిదండ్రులు అంటే ఆయనకు గౌరవమే, తన తల్లిదండ్రులు అంటే ఆయనకు ప్రేమనే. కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రము వారిని ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు విషయాలను దాచమంటే, సేవ చేయొద్దనంటే మాత్రము తన తల్లిదండ్రుల మాటకు ఆయన ఒప్పుకోలే. ఆయనకు తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదా? లక్షణంగా ప్రేమ ఉంది, తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం ఉంది. ఆ రోజు తన దగ్గర ఉండేటువంటి డబ్బంతా ఇచ్చేస్తాడు, మీరు వెళ్ళండి కానీ నేను మాత్రము రాలేను అని చెప్పి చాలా బాధపడతాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులు అలా మాట్లాడుతూ ఉంటే ఆయనకు ఒక మాట గుర్తొచ్చిందంట. ఏం మాట?
తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాడు అని చెప్పి. అలా వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆయన దేవుని కొరకే నిలబడతాడు. తన కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. తర్వాత తన కుటుంబం గురించి చాలా వేదనతో కన్నీటితో ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన కుటుంబం బాగా మంచిగా సెటిల్ అయింది. తర్వాత మంచి ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఆయనకు కుటుంబం అంటే బాధ్యత ఉంది, కుటుంబం అంటే ప్రేమ ఉంది, కానీ దేవుడికి మించి అయితే కాదు. మనము మన తల్లిదండ్రుల్ని ఎంతవరకైనా ప్రేమించవచ్చు, ఎంతైనా వారికి లోబడచ్చు, కానీ దేవుని చిత్తానికి విరుద్ధంగా నడవమంటే మాత్రము మనం లోబడ్డానికి ఏమాత్రము వీలు లేదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయమని చెప్పినప్పుడు మాత్రము వారి మాటలకు మనం లోబడ్డానికి వీల్లేనే లేదు. లోబడమని చెప్పింది వాక్యం, కాదనట్లా. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీల్లేదు. వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని మనల్ని ప్రోత్సహించినా, మనకు సలహాలు ఇచ్చినా మనం వారికి ఏమాత్రము లోబడ్డానికి ఏమాత్రము వీలు లేదు. ఒకసారి యోనాతానునే గమనించండి. యోనాతాను తన తండ్రి అంటే ప్రేమ లేదా యోనాతానుకి చెప్పండి? లక్షణంగా ప్రేమ ఉంది. తన తండ్రి బూతులు తిట్టినా కూడా పడ్డాడు. తన తండ్రి ఈట విసురుతాడు కోపంతో యోనాతాను మీదికి. ఈట విసిరినా కూడా తన తండ్రిని ప్రేమిస్తాడు. బూతులు తిట్టాడు, తన తండ్రి కోపంతో ఈట విసురుతాడు. అయినప్పటికీ యోనాతాను తన తండ్రిని విడవల. ఓ పక్క దావీదుని తప్పిస్తున్నాడు, మరో పక్క ఏం చేస్తున్నాడు? తన తండ్రి అయిన సౌలు వెంటనే ఉంటూ ఉన్నాడు. లాస్ట్కి యుద్ధానికి కలిసి వెళ్తారు. యుద్ధానికి కలిసే వెళ్ళి యుద్ధంలో ఇద్దరు కలిసి చనిపోతారు. తన తండ్రి వెంటనే ఉన్నాడు, తన తండ్రిని విడవల. తన తండ్రిని ప్రేమిస్తూనే, తన తండ్రిని గౌరవిస్తూనే, తన తండ్రి తిట్టినా కొట్టినా కూడా తన తండ్రి వెంటనే ఉన్నాడు. అయితే తన తండ్రి చేస్తున్నటువంటి పాపాన్ని, తన తండ్రి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యాన్ని మాత్రము యుక్తిగా తెలివిగా అడ్డగించాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, మన తల్లిదండ్రులైనా బంధువులైనా ఎవరైనా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే మనం వారిని ఖండించాలి. అట్ సేమ్ టైం వారిని మనము గౌరవించాలి. మిగతా విషయాల్లో గౌరవించండి, మిగతా విషయాలలో వారిని ప్రేమించండి. తల్లిదండ్రులను వదిలేయమని చెప్పి బైబిల్ చెప్పట్లా. తల్లిదండ్రులను పోషించండి, వారికి లోబడి ఉండండి, వారిని గౌరవంగా చూసుకోండి. యోనాతాను కూడా తన తండ్రితో గౌరవంగానే ఉన్నాడు. తన తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో వెళ్ళి చివరికి ప్రాణాన్ని కోల్పోతాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని చిత్తం కొరకు ఎవరిని ఎదిరిస్తూ ఉన్నావు? దేవుని చిత్తం కొరకు యోనాతాను వల్లే రోషంగా బ్రతుకుతూ ఉన్నావా? యోనాతాను వల్లే దేవుని చిత్తం కొరకు తన సొంత తండ్రిని ఎదిరించినట్టుగా నీవు నీ జీవితంలో ఎవరిని ఎదిరిస్తూ ఉన్నావు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీకు పిలుపు ఉంటే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని తన పరిచర్యకు పిలుచుకొని ఉంటే, తన సేవ చేయమని మీకు చెప్తూ ఉంటే, మనుషులను కారణంగా చూపించి సేవ చేయకుండా ఉండకండి. ఒకవేళ మీరు ఉండేటువంటి ప్రాంతాలలో, మీరు ఉండేటువంటి సంఘాలలో అబద్ధ బోధలు, దుర్బోధలు ఏవైనా ఉంటే వాటిని ఖండించండి. వాక్యంతో, వాక్యం అనే ఖడ్గంతో వాటిని ఖండించండి. మీ తల్లిదండ్రులే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా మీ తల్లిదండ్రులే ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఉంటే, తల్లైన తండ్రైనా తప్పకుండా వారిని ఖండించండి. వాక్య వ్యతిరేకమైన విషయాల్లో ఖండించండి, కానీ మిగతా విషయాలలో వారిని ఖచ్చితంగా ప్రేమించండి. దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. దావీదు యోనాతాను ఇద్దరు మంచి స్నేహితులు. యోనాతాను తన స్నేహితుని కొరకు ప్రాణానికి తెగించి తన స్నేహితుడిని కాపాడాడు. మరి యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు మనమేమి చేస్తూ ఉన్నాం? ఆయన కొరకు మనం ఎవరిని ఎదిరిస్తూ ఉన్నాం? ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో రక్తం గార్చి మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు కదా. మనల్ని రక్షించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మరి ఆయన కొరకు మనం ఏమి చేస్తూ ఉన్నాం అనేటువంటిది దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ముందుకు సాగండి. యోనాతాను నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటనంటే, ఈరోజు ప్రస్తుతానికి కొన్ని విషయాలు ఏంటనంటే, దేవుని చిత్తం కొరకు మనం ఎవరినైనా ఎదిరించాల్సిందే. ఆ విషయం మనం యోనాతాను నుంచి నేర్చుకోవచ్చు. యోనాతానుని మాదిరికరంగా తీసుకోవచ్చు. సొంత కుటుంబ సభ్యులతోనే యోనాతానుకి యుద్ధం, తన తండ్రితోనే మానసిక యుద్ధం. అయినప్పటికీ యోనాతాను తన తండ్రిని ఎదిరించాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా నడుద్దాము. యుక్తిగా, తెలివిగా ఎలా నడుచుకోవాలో, తల్లిదండ్రులతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఎలా నడుచుకోవాలో దేవుణ్ణి అడిగి, దేవుడి నుంచి వివేకము, జ్ఞానము, తెలివిని పొందుకొని యుక్తిగా నడుచుకుందాం. ఎవరిని కూడా వదిలేయమని బైబిల్ చెప్పట్లా,
కానీ తెలివిగా నడుచుకోమని, యుక్తిగా నడుచుకోమని బైబిల్ సెలవిస్తూ ఉంది. వారిని ప్రేమిస్తూనే, గౌరవిస్తూనే మనము నడుచుకోవాల్సి ఉంటూ ఉంది. కనుక ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగుదాము. దేవుడి వాక్యంను మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్.